నమస్కారం వీటిలి న్యూస్ కు స్వాగతం నేను శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటిపడిందని తీవ్ర విమర్శలు రెవెన్యూ పురపాలక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించాలని సూచన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు టీఎస్ఆర్ ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని వెల్లడి ప్రత్యేక హోదా విషయమై స్పందించిన కాంగ్రెస్ నేత కేంద్రం తప్పిదంగా ఆరోపించిన రాజ్యసభ సభ్యుడు టీఎస్ఆర్ ట్రూ ఆప్ పేరుతో మరో విద్యుత్ మోతకు ప్రభుత్వం సన్నాహాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించిన సిపిఎం ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటన చేపట్టారు. గరీబీ హటావో అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ ఆచరణలో అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కనీసం పేదలకు బ్యాంకు ఖాతా కూడా తెరవలేకపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పేదల జీవితాల్లో కాంగ్రెస్ ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఆచరణలో అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కనీసం పేదలకు బ్యాంకు ఖాతాలు కూడా తెరవలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 50 ఏళ్లలో చేయలేని పనులను తాను 50 నెలల్లో చేసి చూపిస్తానని మోదీ అన్నారు. జన్ధన్ యోజన పథకం కింద పేదల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు గుర్తు చేశారు. తాను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదని, ఏ పార్టీ అయినా పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల జాతీయకరణ జరిగి ఇప్పటికీ 25 సంవత్సరాలు గడిచిందని, ఇంతవరకు పేద ప్రజలకు బ్యాంకు సేవలు అందలేదని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పొగాకు రైతులెవరూ ఇకపై ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. పొగాకు రైతులెవరూ ఇకపై ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. పొగాకు సంక్షోభాన్ని పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 30లోగా పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే 90% కొనుగోళ్లు పూర్తయ్యాయని, అదనంగా పండించిన పొగాకుకు సెప్టెంబర్ తరువాత కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. పొగాకు రైతుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు జరిగింది. రెవెన్యూ పురపాలక శాఖల్లో పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ పురపాలక శాఖల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడలో ఓ హోటల్లో కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెవెన్యూ పురపాలక శాఖలపై అవినీతి ముద్ర ఉందని, రెవెన్యూ పురపాలక శాఖల్లో ఆ ముద్రను నిర్మూలించాలని సూచించారు. ఇసుక విధానంలో ఇప్పటికీ లొసుగులున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇసుక మాఫియా ఆధిపత్యం చెలాయిస్తోందన్నారు. భూ సమీకరణ అంశంలో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు కలెక్టర్లు పనితీరు బాగుందని సీఎం ప్రశంసించారు. వనరులు సక్రమంగా వినియోగిస్తేనే 2 అంకెల వృద్ధి రేటు సాధించగలమని స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీపడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
అధికారులు వినూత్న పంథాలో కొత్త ఆలోచనలతో పనిచేయాలని కోరారు. శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో ప్రపంచ మరుగుదొడ్ల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశానంతరం 2019 నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. 2019 నాటికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల సంఘం ప్రతినిధులు స్పీకర్ కోడెలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కోడెల మాట్లాడుతూ పారిశుద్ధ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల్లో అవగాహన వంటి లక్ష్యాలతో పనిచేస్తున్నామన్నారు. 100% స్ఫూర్తితో రాష్ట్రమంతా మరుగుదొడ్లు నిర్మించి చూపుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రవాస భారతీయులు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వైభవ్ జ్యువెలర్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మొదటే సమర్పిస్తున్నాం. వైభవ్ జ్యువెలర్స్ వారి శ్రావణం ఆఫర్. వైజాగ్ లోనే మొట్టమొదటిసారిగా అన్ని రకముల సాధారణ బంగారు ఆభరణాలపై తరుగు కేవలం 9% మాత్రమే. ఈ శ్రావణ మాసం పొందండి వేలాది రకాల 916 హాల్ మార్కుడు బంగారు గాజులు, నెక్లెస్లు, హారములు, చైన్లు, వడ్డానములు, చెవి మరియు చేతి ఆభరణములు కేవలం 9% తరుగుతో. ఇది పరిమిత కాలపు ఆఫర్. వైభవ్ జ్యువెలర్స్, విశాఖపట్నం, గాజువాక, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. 20 లక్షల రూపాయల టీఎస్ఆర్ ఎంపీ ల్యాడ్స్ తో ఆనందపురంలో కమ్యూనిటీ హాల్ ను నిర్మించగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఆనందపురం గ్రామస్తులు కోరిక మేరకు కమ్యూనిటీ హాల్ కు టీఎస్ఆర్ నిధులు మంజూరు చేశారు. నేటికి ఆ కళ సాకారమైంది. ఆనందపురంలో 20 లక్షల రూపాయల టీఎస్ఆర్ ఎంపీ ల్యాడ్స్ తో కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి కమ్యూనిటీ హాల్ ను లాంఛనంగా ప్రారంభించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ఆలయాల్లో కేవలం చిత్రపటాలను ఏర్పాటు చేసి పూజలు చేయడం ఆనవాయితీగా ఉండేదన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేయించి పూజలు చేస్తే ఊరికి మంచిదని ఆనాడు నచ్చజెప్పి రామాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా తెలిపారు. ఆనందపురం నాకు తెలుసా ఒక ఇన్స్పిరేషన్. ఆనందపురంకి వచ్చి ఇక్కడ రామాలయంలో ఆ రోజుల్లో విగ్రహాలు ఉండేది కాదు, పటాలు ఉండేది వాళ్ళకి కల్చర్. నేను అప్పుడు చెప్పాను, విగ్రహాలు పెడితే ఎక్కువ భక్తి వస్తుంది, చాలు అని చెప్పి ఆనందపురంలో రామాలయంలో విగ్రహాలు ప్రతిష్ఠ చేయించి నేను వాటిని సొంత డబ్బులు తయారు చేసి అక్కడి నుంచి దాదాపు 500 గ్రామాలకి సీతారాముల విగ్రహాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ప్రచురేమన్నమాట. అందుచేత నాకు ఆనందపురం అంటే సెంటిమెంట్. ఈ ఆనందపురం కింద దత్తత తీసుకున్నాను. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఇంకా బాగా డెవలప్ చేయబోతున్నాను. ఈ కమ్యూనిటీ హాల్ 20 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చాను, అది పూర్తయింది. ఇంకా చాలా దూరం మరొక 5 లక్షలు కావాలన్నారు. 5 లక్షలు కూడా అనౌన్స్ చేశాను, అది కూడా పోతుంది, పూర్తయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో ఆనందపురాన్ని అద్భుతంగా ఆనందంగా నగరంలోని ఆశీలమెట్టలో నూతనంగా అరోమా పేరుతో రెస్టారెంట్ ప్రారంభమైంది. విశాఖ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు లాంఛనంగా దీనిని ప్రారంభించారు. ప్రజలకు అందజేసే ఆహారంలో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నగరంలోని ఆశీలమెట్టలో అరోమా పేరిట రెస్టారెంట్ ను పార్లమెంట్ సభ్యుడు ఖమ్మంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం నానాటికి విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభా పెరుగుదల, సందర్శకుల తాకిడి అధికమైందన్నారు. విశాఖకు పెరుగుతున్న ప్రాధాన్యతను బట్టి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే చేయాలని పట్టుపట్టకుండా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అత్యధిక ఆదాయ మార్గాలు ఉండే వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు.
ఈరోజు మన ఆసిలిమెట్టలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో అరోమా పేరుతో ఒక అధునాతనమైన రెస్టారెంట్ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. 4-5 మిత్రులు కలిసి ఢిల్లీ తదితర నగరాల్లో పనిచేసిన అనుభవం కలిగినటువంటి వంటకం చేసే వారిని ఇక్కడ తీసుకొచ్చి నాణ్యమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందించి విశాఖపట్నం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ వ్యాపార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు ఈ వ్యాపారంలో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇంతవరకు ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ తప్పిదమని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి ఆరోపించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల వరకు ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీ 10 ఏళ్లు అడిగిందన్నారు. అందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. నేడు ఆశ్చర్యకర విషయమేమిటంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇంతకు ఇవ్వకపోవడం కేంద్రం తప్పిదమని విమర్శించారు. పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. చేసినప్పుడు ప్రత్యేక హోదా అని 5 సంవత్సరాలు ఇస్తాను అంటే బీజేపీ నాయకులు లేదు మాకు 10 సంవత్సరాలు కావాలి ఎందుకన్నారంటే పాపం వాళ్ళు కూడా తెలుసు ఇది ఎవడో న్యాయమని. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ రాష్ట్రం మీద బలపరచడానికి వాళ్ళు చెప్పారు 10 ఏళ్ళు ఇవ్వాలా 5 ఏళ్ళు చాలదని. దానికి మన్మోహన్ సింగ్ ఎస్ మీరు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. కానీ ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే అది ఏమిటి ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు పోలవరంకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారనుకోండి కేంద్రం, అది అప్పుగా ఇస్తారు. ప్రత్యేక హోదా ఉంటే అది గ్రాంట్ ఉచితంగా అయిపోతుంది, డబ్బు ఫ్రీగా ఉంటుంది, మనం అప్పు మళ్ళీ వాపసు కట్టనక్కర్లేదు. రేపు ఉదాహరణకి ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కారిడార్ చేయబోతున్నారు చెన్నై వరకు, దానికి ఏడీబీ లోన్ వస్తుంది. ఆ లోన్ ఫ్రీ అయిపోద్ది, మనకు కట్టబడేది లోన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది ఈ ప్రత్యేక హోదా. ఫిషింగ్ హార్బర్ లో చేపల వేటకు సిద్ధం చేసిన మెకనైజ్డ్ బోటు దురదృష్టవశాత్తు బోల్తా పడింది. దీంతో 15 రోజుల వేటకు సరిపడా సరుకు నీటిపాలైంది. సమాచారం తెలుసుకున్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గురవయ్య అనే మత్స్యకారుడు తన మెకనైజ్డ్ బోట్ను వేటకు సిద్ధం చేయగా తెల్లవారేసరికి జెట్టి వద్ద బోటు తిరగబడిపోయింది. దీంతో 3,500 లీటర్ల డీజిల్, 10 టన్నుల ఐస్ నిల్వలు, 10 బస్తాల రైస్ నీటిపాలైంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి ఆ సంఘటనను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు చాలా దురదృష్టకరమన్నారు. జీరో జెట్టి వద్ద పోర్టుకు సంబంధించిన ఐరన్ రాడ్లు తొలగించకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు భావించారు. ఇటువంటి బోట్లకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా చేసుకునేందుకు మత్స్యకారులకు ఆర్థిక పరిస్థితి సహకరించదని చెప్పారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు సులభతరం అయ్యేలా బీమా కంపెనీలతో మాట్లాడుతానని పేర్కొన్నారు. నష్టపరిహారం అందేలా అధికారులను కోరతామన్నారు. దురదృష్టం కొద్ది గుర్రయ్య అనే మత్స్యకారుడు మెకనైజ్డ్ బోటు, ఫిషింగ్ మెకనైజ్డ్ బోటు వాయేజ్కి సిద్ధం చేశారు. ఒక 15 రోజులు సైల్కి వెళ్తుందన్నమాట చేపలు పట్టేందుకు. అందుకే దీంట్లోనేమో సుమారు ఒక 3,500 లీటర్లు డీజిల్, 10 టన్నులు ఐసు, ఒక 10 రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా మరి 15 రోజులకి సుమారు 10 మంది చొప్పున వెళ్తారు. వీళ్ళందరికీ కావాల్సిన దినుసులన్నీ కూడా వేశారన్నమాట. బోటు కూడా మరీ పాతది కాదు, కొత్త బోటునే. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు తెల్లవారు 4 గంటలకి తీద్దాం బోటు, సముద్రం మీద పంపిద్దామని చెప్పేసి అనుకునేటప్పటికి ఇది తెరబడిపోయిందన్నమాట. చూస్తే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క 0 నెంబర్ జట్టి గతంలోనేమో పెద్ద పెద్ద లైఫ్ బాయ్స్ని ఈ జట్టికి కట్టేసి ఉంటాయన్నమాట. అవి మరి కొన్ని కారణాల వల్ల మరి పోర్టు అధికారులేమో దాన్ని తీసేశారన్నమాట. ఆ తర్వాత తీసిన తర్వాత దానికి ఆ జట్టికి ఐరన్ రాడ్లు ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాయన్నమాట.
చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ఉండే యూనియన్స్ చెప్పారంట మరి పోర్టు అధికారులకి, కానీ అవి ఏమీ ఇంకా తొలగించలేదు. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా చేసి ఉండరు వీళ్ళందరూ కూడా. ఇన్సూరెన్స్ ఒక బోటుకి ఇన్సూరెన్స్ చేస్తే ఒక 20-22 లక్షల బోటుకి సుమారు 60-70 వేల రూపాయలు అవుతుంది ప్రీమియం సంవత్సరానికి అని చెప్పేసి, ఎందుకులే 60-70 వేల రూపాయలు కుటుంబానికి ఉంటే బాగుంటుంది కదా అని. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు అఖిలపక్ష పార్టీలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీలు తమ నిరసనను తెలియజేశాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో భోజన వసతి, కనీస సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి వందలాది విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యలకు నిరసనగా అఖిలపక్ష పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత ఏజే స్టాలిన్ మాట్లాడుతూ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి గాయపరచడం అమానుషమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా పోలీస్ వ్యవస్థ మారిందన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ నిర్బంధంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అంతే తీవ్రంగా ప్రజలు స్పందిస్తారన్నారు. లాఠీలు తూటాలతో ఉద్యమాన్ని అణచివేయలేరని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేస్తూ నిరసన మీద పోలీసు పాశవికంగా దాడి చేయడం జరిగింది. విద్యార్థులు తమ హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలని, ఆడపిల్లల బాత్రూములు తలుపులు వేయించాలని కూడా ఈరోజు కలెక్టర్ను మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే టాయిలెట్స్ లేకుండా ఉన్నటువంటి ఒక రూమ్లో మనిషి మీద మనిషి పడుకోవాల్సినటువంటి పరిస్థితి. భవనాలు వర్షాలు వస్తే వర్షాలన్నీ కూడా రూమ్లోకి వర్షం వస్తూ ఉంది. అలాగే ఎండ వర్షాలు కూడా ఈరోజు రూముల్లో ఉండడానికి కూడా అవకాశం లేదు. అలాగే భోజన సౌకర్యం అనేటువంటి సక్రమంగా లేదు. అలాగే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఫీజు అనేటువంటి సకాలంలో చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థల నుంచి చదువులు మానేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అందువల్ల విద్యార్థి సమస్యల మీద తమ నిరసన తెలియజేయడానికి వచ్చారు తప్ప విద్యార్థులను ఎవరూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ ప్రభుత్వం పోలీసులు వ్యవహరించినటువంటి పద్ధతి చాలా దుర్మార్గమైన హేయమైనటువంటి పద్ధతి. పోలీసులు నిర్దాక్షిణ్యంగా వారందరినీ కూడా లాఠీలతో కొట్టి గాయపరచడం. అట్లాగే విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా 16వ తారీఖుని విద్యాసంస్థకి బంద్కి పిలిపించినట్లయితే ఆ బంద్ని కూడా విఫలం చేయాలనేటువంటి దాంతో కొన్ని వందల మంది విద్యార్థులను అరెస్ట్ చేసి వారి పట్ల చాలా దుర్మార్గంగా విశాఖపట్నం పోలీసు ప్రవర్తించడం జరిగింది. ఆ రెండు సంఘటనలకి నిరసనగా ఈ రోజు అటు సిపిఐ సిపిఎం మిగిలిన వామపక్ష పార్టీలు అదేవిధంగా లోక్సత్తా వైసీపీ పార్టీల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనని చేయటం అనేది జరుగుతుంది. విశాఖపట్నానికి వచ్చేటప్పటికల్లా పోలీసులు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారనేటువంటి విషయాన్ని సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు లేనిది అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు కనుక ప్రజాస్వామ్య వ్యవస్థకి పట్టుకొమ్మలు లాంటివి రాజకీయ పార్టీలు కనుక ప్రజల యొక్క సమస్యల మీద రాజకీయ పార్టీలు. బులెటిన్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. గుంటూరు వారి కనక మహాలక్ష్మి కేటరింగ్ కమ్మని రుచుల మేళవింపుతో వేడుకకు నిండుతనం. వేడుక ఏదైనా విందుకే తొలి ప్రాధాన్యం. అభిరుచి గల అన్ని వర్గాల వారి రుచికి అనుగుణంగా పసందైన విందును అందిస్తున్న వారు గుంటూరు వారి కనక మహాలక్ష్మి కేటరింగ్. మీ వివాహాది శుభకార్యాలకు మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అందరికీ నచ్చే రుచికరమైన వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ కేటరింగ్ చేయబడును. సంప్రదాయక రుచులను మేళవిస్తూ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ ను ది బెస్ట్ క్వాలిటీలో అందించడం కనక మహాలక్ష్మి కేటరింగ్ ప్రత్యేకత. సంప్రదించండి కెఎస్ ప్రసాద్ కనక మహాలక్ష్మి కేటరింగ్ నియర్ కళాభారతి ఆడిటోరియం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. బ్రాంచ్ ఆఫీస్ 11-4-15 ఆపోజిట్ విజ్ఞాన్ భారతి స్కూల్, కైలాష్ నగర్, ఓల్డ్ గాజువాక. ఫోన్ నంబర్ 9346304680 మరియు 9247129764. వెల్కమ్ బ్యాక్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ యాప్ పేరుతో మరో విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్ధపడుతుందని సిపిఎం పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు సిపిఎం పార్టీ వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ట్రూ యాప్ పేరుతో ప్రజలపై 7,209 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి సిద్ధపడుతున్నట్లు సిపిఎం పార్టీ వెల్లడించింది. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సెప్టెంబర్ 19న హైదరాబాద్ లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో పేరుకుపోయిన ఖర్చులను 5,462 కోట్లుగా డిస్కంలో చూపారని, దానికి 12% వడ్డీ 1,740 కోట్లు కలిపి ట్రూ యాప్ ఛార్జీల భారం 7,209 కోట్లుగా ప్రతిపాదించారని వివరించారు. బడాబాబుల నుంచి 100 కోట్ల బకాయిలను రాబట్టుకోవడంలో విఫలం చెందిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై పెనుభారం మోపేందుకు సిద్ధపడటం శోచనీయమన్నారు. విద్యుత్ ఛార్జీల భారంతో ఇప్పటికే పలు కంపెనీలు మూతపడుతున్నాయని, సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ట్రోప్ ఛార్జీల పేరుతోటి 7,209 కోట్లు పెంచేటటువంటి ప్రతిపాదన విద్యుత్ డిస్కమ్ల ద్వారా ఈరోజు ప్రతిపాదన చేసింది. 4 రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు హైదరాబాద్లో దీని మీద పబ్లిక్ విచారణ జరగబోతుంది. రెగ్యులేటరీ కమిషన్, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు దీన్ని ఫైనల్ చేయాలి. అందువల్ల దానికి మా వాదనలు అనేటువంటి వినిపించడం అనేటువంటి జరుగుతుంది. రేపు సిపిఎం పార్టీ తరఫున పి మధు, నేను, అట్లాగే వై వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్లో విచారణలో పాల్గొంటాం. ఈ భారాన్ని ప్రతి సంవత్సరం చేసేటువంటి విద్యుత్ ఛార్జీల భారం కాదు. 5 ఏళ్లకు ఒకసారి డ్రోప్ ఛార్జీలు అంటే 5 ఏళ్లకు ఒకసారి ఈ మధ్యలో పేరుకుపోయినటువంటి అదనపు వ్యయం అనే పేరుతో ఈ డబ్బుల్ని ప్రతి 5 సంవత్సరాలకి ఇప్పుడే కాకుండా ప్రతి 5 సంవత్సరాలు కూడా ఇలా పెంచాలనేటువంటి ప్రభుత్వం యొక్క విధానంగా నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం ఇప్పుడు గత 5 ఏళ్లకి పేరుకుపోయినటువంటి వ్యయం అనేటువంటి పేరుతోటి ఈ 7,209 కోట్లు ప్రజల మీద భారం మోపడానికి ప్రతిపాదన. జీవీఎంసీ 3వ వార్డులో సులాభ్ కాంప్లెక్స్, ధోబీ ఘాట్ల నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడిచినా అందుబాటులోకి రాలేదు. నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో శిథిలావస్థకు చేరుకునేలా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజా ప్రయోజనార్థం 3వ వార్డులో నిర్మించిన సులాభ్ కాంప్లెక్స్, ధోబీ ఘాట్లను ప్రజాప్రతినిధులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సమస్యపై అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధి బుడుమూరి గోవిందరావు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రజాప్రతినిధులు ప్రారంభించకపోవడంతో ప్రజాధనం వృధాగా పోతోందన్నారు. 2012లో నిర్మించిన సులాబ్ కాంప్లెక్స్ ను విమ్స్ స్థలంలో నిర్మించారని యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఈ నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదన్నారు. దీనిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇంతవరకు ఈ నిర్మాణాలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంపై కనీసం ప్రజాప్రతినిధులైనా దృష్టి సారించకపోవడం విచారకరమని తెలిపారు. ధోబీ ఘాట్ ప్రారంభం కాకపోవడంతో రజకులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ పెదగదిలి గ్రామంలో 2012లో ప్రారంభోత్సవం చేసిన సులాబ్ కాంప్లెక్స్ ఇంతవరకు అది ఓపెనింగ్కి నోచుకోలేదు. ఎందువల్లంటే విమ్స్ వాళ్ళు వాళ్ళ స్థలం అని చెప్పేసి గోడ నిర్మించారు. అందువల్ల ఇది ఎటు కాకుండా మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అయ్యి ప్రజలకు అందుబాటులో రాలేదు. సో అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క సులాబ్ కాంప్లెక్స్ను ఎక్కడైతే ఉంచడమా, లేదా దీన్ని ఓపెన్ చేయడమా, లేదంటే వేరే చోట తరలించడమా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ గ్రామ ప్రజలకి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుచున్నాం. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమ ఆహ్వాన పత్రికలను టీఎస్ఆర్ ప్రదర్శించగా కాంగ్రెస్ పార్టీ నేత బెహరా భాస్కర్ రావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విలేకరులతో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ విశాఖ ప్రజల బాగోగుల గురించి ఏటా శివరాత్రి రోజున ప్రజలతో ప్రత్యేక అభిషేకాలను టీఎస్ఆర్ చేయిస్తున్నారని తెలిపారు. పుట్టినరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈసారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా దేశంలో ప్రధాన ఆలయ అర్చకులకు సత్కారాలు చేస్తామని తెలిపారు. కళాకారులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ
సినీ నటి జయప్రదను సత్కరించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19, 20వ తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే వేడుకల్లో ప్రముఖ దేవాలయాలకు చెందిన ప్రధాన అర్చకులకు సత్కారాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న శనివారం 10 గంటలకు ఎన్ఏడి నుంచి భారీ ర్యాలీ అనంతరం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో టీఎస్ఆర్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు గోపాలపట్నంలో పెద్ద ఎత్తున పౌర సన్మానం కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్న ప్రజలతో భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సుబ్బరామిరెడ్డి గారి జన్మదినము అని అంటే విశాఖపట్నానికి ఒక పండగ దినం అని చెప్పేసి అనుకునే పరిస్థితి. ఎప్పుడు సెప్టెంబర్ 17 వస్తుందా, ఈ ప్రాంతంలో సుబ్బరామిరెడ్డి గారి తాలూకా సేవా కార్యక్రమాలతో పాటు ఫిల్మ్ స్టార్స్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ విధంగా చూసి ఈ ప్రజలు సంతోషిద్దామనే రోజు సెప్టెంబర్ 17. అలాగే మహాశివరాత్రి కూడా ఒక పండగ దినంలాగా సుబ్బరామిరెడ్డి గారి వల్ల విశాఖపట్నానికి ఒక గుర్తింపు. అటువంటి సుబ్బరామిరెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి విశాఖ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పెద్ద ఎత్తున సన్మానం చేస్తున్నాం. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున పాత్రికేయులు ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పేసి. విశ్వకర్మ జయంతి వేడుకలు కొమ్మాది కూడలిలో ఘనంగా జరిగాయి. మధురవాడ భవన నిర్మాణ కార్మిక కార్పెంటర్ల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వకర్మ జయంతి వేడుకలను కొమ్మాదిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు పార్వతీశం మాట్లాడుతూ 3 రోజుల పాటు విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. దంపతులతో వ్రత కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. హోమం, తిరువీధి ఉత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. ఏడాదికేడాది విశ్వకర్మను దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మనం సెప్టెంబర్ 17వ తేదీ ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ సంవత్సరం 3 రోజులు జరపడం జరిగింది. 17వ తేదీ నిన్న పూజ స్టార్ట్ చేసాం. ఈరోజు దంపతులతోనే వ్రతాలు జరిపాము. రేపు కూడా ఇంకా హోమం తిరువీధి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వచ్చినటువంటి కార్పెంటరీ కళాకారులు అందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే ప్రముఖులు చాలామంది కూడా వచ్చి మన ఈ పూజలో పాల్గొన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మంది వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా చేసి మొత్తం మా కుటుంబాలకే కాక ప్రజలు మొత్తం 50 మందికి అందరికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇది 4వ సంవత్సరం, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇది 4వ సంవత్సరం. ఇక్కడ నుంచి ఇంకెన్నో సంవత్సరాలు చేస్తూ ఈ గ్రామాన్ని మొత్తం మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ఈ హోమాలు చేయడం వల్ల జరుగుతుందని మేము కోరుకుంటూ. ఇక వాతావరణ విషయాలు చూస్తే నగరంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలో సాధారణ వాతావరణం కనిపిస్తోంది. నగరంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా నమోదయ్యాయి. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూసుకుంటే వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 33.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 27.0 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 26.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇక ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటిపడిందని తీవ్ర విమర్శలు. రెవెన్యూ పురపాలక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలించాలని సూచన. కమ్యూనిటీ హాలును ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు టీఎస్ఆర్ ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామని వెల్లడి. ప్రత్యేక హోదా విషయమై స్పందించిన కాంగ్రెస్ నేత కేంద్రం తప్పిదంగా ఆరోపించిన రాజ్యసభ సభ్యుడు టీఎస్ఆర్.
ట్రూ ఆప్ పేరుతో మరో విద్యుత్ మోతకు ప్రభుత్వం సన్నాహాలు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించిన సిపిఎం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.